అమెరికాకు మధ్య ఒక వాణిజ్యపరంగా చాలా టెన్షన్స్ అయితే పెరిగాయి. గతంలో కంటే కూడా ఇప్పుడు టెన్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే మన మీద ముందుగా రెసిప్రోకల్ ట్యాక్స్ పేరుతో తారీఫ్ పేరుతో 25%, తర్వాత రష్యా నుంచి మనం ఆయిల్ కొనుక్కుంటున్నాం కాబట్టి పనిష్మెంట్ ట్యాక్స్ పేరుతో 25%, టోటల్ 50% ఉంది. పేరుకి 50% ఉన్నా ఇది ఎఫెక్టివ్గా ఉండేది 36% అని వరల్డ్ బ్యాంక్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఏదేమైనా 36% అయినా కూడా అది మన మీద బర్డనే కావచ్చు. మనం అంతా కూడా ఎగుమతుల్లో 18% మన ఎగుమతుల్ని అమెరికాకే చేస్తున్నాం. అమెరికా మీద ఎక్కువగా డిపెండ్ అయినాం. దానివల్ల మనకి ఇబ్బంది మారింది. ఇప్పుడు దాంతో మోడీ ప్రభుత్వం డైవర్సిఫికేషన్ ఆఫ్ ఈ ఎక్స్పోర్ట్స్ అనే పాలసీని మొదలుపెట్టింది. చాలా దేశాలతో చేసుకుంటున్నారు. దాదాపు ఇప్పటి వరకు 4 ఏళ్లలో 8 FTA అంటారు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకున్నారు. 8 దేశాలతో ఈ 4 ఏళ్లలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు మోడీ ప్రభుత్వం చేసుకుంది. ఇప్పుడు 9th అగ్రిమెంట్ యూరోపియన్ యూనియన్తో చేసుకుంటుంది. ఈరోజు జరుగుతున్నాయి. సో ఇదేంటంటే మనకి ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ముందుకొచ్చింది ఇండియాతో చేయడానికి. దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఈ ఒప్పందం యూరోపియన్ యూనియన్తో జరుగుతుంది. సో యూరోపియన్ యూనియన్కి సంబంధించి 2 గెస్టులు కూడా నిన్న జరిగిన 77వ గణతంత్ర దినోత్సవానికి, రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్టులుగా వాళ్ళిద్దరిని మోడీ పిలిచాడు. వాళ్ళిద్దరు ఎవరంటే యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంటు ఆంటోనియో లూయిస్ శాంటోస్ డాకోస్టా, తర్వాత యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, వీళ్ళిద్దరూ నిన్న అటెండ్ అయ్యారు. ఉర్సులా ఆమె మొన్న డావోస్లో కూడా మాట్లాడుతూ ఇది మదర్ ఆఫ్ ఆల్ అగ్రిమెంట్స్ అని చెప్పింది. ఇది చాలా గొప్ప అగ్రిమెంట్ అని. దీనివల్ల ఏమవుతుందంటే దాదాపు 200 కోట్ల మందికి మార్కెట్లోకి వస్తారని, వరల్డ్ జీడిపిలో ఇది 25% అని కూడా చెప్పింది. ఇది ఒక రకంగా సో ఈ అగ్రిమెంట్ ఏముండబోతుంది, ఈ యూరోపియన్ యూనియన్కి ఇండియాకి మధ్య అగ్రిమెంట్లో ఏముంటున్నాయి, దీంట్లో లాభాలు ఏంటి, ఇండియాకి నష్టాలు ఏంటి, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ అగ్రిమెంట్లో ప్రధానంగా ఏంటంటే యూరోపియన్ యూనియన్ నుంచి మనకి ఇండియా యూరోపియన్ యూనియన్కి ఎక్స్పోర్ట్ ఏవేవి చేయబోతుందంటే, ఒకటి పెట్రోలియం ప్రోడక్ట్స్, ఇవే ఎక్కువ ఉంటాయన్నమాట. లార్జెస్ట్ సెక్టర్ వచ్చి పెట్రోలియం ప్రాజెక్ట్. అంటే మనం పెట్రోల్ వివిధ దేశాలు గుండా కొంటాము, వాటిని రిఫైన్ చేసి ఆ ప్రోడక్ట్స్ని మళ్ళీ గ్యాస్ కావచ్చు, మిగతా కావచ్చు, దాన్ని యూరోప్కి ఎక్కువగా మనం పంపిస్తాం అనమాట. సో అది. రెండవది వచ్చి టెలికాం ప్రోడక్ట్స్, మూడవది వచ్చి ఎలక్ట్రికల్ మిషనరీస్, నాలుగవది వచ్చి ఎలక్ట్రానిక్స్. ఈ 4 రంగాలు ప్రధానంగా ఇండియా యూరోప్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అట్లాగే యూరోప్ నుంచి ఇండియాకి ఇంపోర్ట్స్ చేసుకునేవి ఏంటంటే ఏవియేషన్ ఎక్విప్మెంటు, తర్వాత మిషనరీ, తర్వాత హై ఎండ్ టెక్నాలజీ. ఈ ప్రధానంగా ఈ 3 రంగాల్లో మనం యూరోప్ నుంచి మనం దిగుమతులు చేసుకుంటాం. ట్రేడ్ చూసుకుంటే మనకి భారత్ నుంచి యూరోపియన్ యూనియన్కి అంటే యూరోప్కి ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో 76 బిలియన్లు అంటే 6,96,000 కోట్ల 6,96,000 కోట్లు అనుకున్నాం. సో 6,96,000 కోట్ల ఉత్పత్తులను మనం ఎగుమతి చేస్తున్నాం యూరోప్కి. యూరోప్ నుంచి దాదాపు 61 బిలియన్స్ మనం దిగుమతి చేసుకుంటున్నాం, అంటే 5,58,000 కోట్లు, అంటే దాదాపు 1.5 బిలియన్లు మనకు మిగులు దీంట్లో ఉంది. ఆ రకంగా మనకు అది ఉపయోగమే. అయితే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ మన మధ్య ఒప్పందం చేసుకున్నంత మాత్రాన అది అమలు అవుతుందా అనేది డౌట్. ఎందుకంటే యూరోప్లో రైతులు కొంతమంది ఆందోళన చేస్తున్నారు, ఒక అంశం అయితే. రెండో అంశం, యూరోప్ అనేది ఒక దేశం కాదు, అనేక దేశాల కూటమి. సో అనేక దేశాలు కూడా దీన్ని ఓకే చేసి అమల్లోకి తీసుకురావాలి. ఆయా దేశాల్లో అంతర్గత పరిస్థితుల కారణంగా కొన్ని దేశాలు అది చేయలేకపోవచ్చు. అందువల్ల అటువంటి ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకనే ప్రతి పదం కూడా జాగ్రత్తగా రాశారు మనోళ్ళని చెప్తున్నారు. ఎందుకంటే ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్ ఈ అగ్రిమెంట్లో. సో అమలు ఎలా అవబోతుంది అనేది పెద్ద ప్రశ్న. అయితే ఇక్కడ మోడీ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నది. అదేంటంటే అగ్రికల్చర్ ఉత్పత్తులు ఈ అగ్రిమెంట్లోకి రావు. ఎందుకంటే మన రైతుల్ని సేఫ్ గార్డ్ చేయాలి కాబట్టి మన రైతులను యూరోపియన్ రైతులతో కంపీట్ చేయలేరు.
అమెరికాతో కూడా ఇదే ప్రాబ్లం. అమెరికా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ని ఇండియాలోకి అలో చేయమని చెప్తుంది, మనం అలో చేయట్లేదు. ఎందుకు అలో చేయట్లేదు అంటే ఇక్కడ పొలిటికల్ గా ఇబ్బంది అవుతుంది మోడీ ప్రభుత్వానికి. రైతులు తిరుగుబాటు చేస్తారు ఇక్కడ, రైతులు కంపీట్ చేయలేరు. కాబట్టి రైతుల్ని సేవ్ చేయడం కోసం రైతులు కావచ్చు, డైరీ ప్రోడక్ట్స్ కావచ్చు, వీటన్నిటిని మనం ప్రొటెక్టివ్ గా పెట్టుకున్నాం. అంటే మనం ఓపెన్ చేయట్లేదు, మార్కెట్లను ఓపెన్ చేయట్లేదు.